నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అమ్మా నాన్నల పేరుతో ఆశ్రమం పెట్టారు. అవ్వాతాతలకు బోవు పెట్టడం మానేసి అంతా గోల్మాల్ చేసేశారు. తిండి అడిగితే దండించడమే కాదు, చెతక్కొట్టారు. బండారమంతా బయటపడేసరికి ఏమీ చేయలేక రుసరుసలాడుతున్నారు. ఇప్పుడు అధికారులు ఎంటరై ఆధారాలు సేకరించేసరికి తెల్లమొహం వేస్తున్నారు. ఇప్పటిదాకా ఆశ్రమం గురించి గొప్పగా చెప్పుకునే స్థానికులే తిరగబడే పరిస్థితి రావడంతో నిర్వాహకుల్లో నైరాశ్యం కనిపిస్తోంది. ఇంతకు అక్రమాల అరాచకాల ఆశ్రమం కదేంటి? కష్టాలు అనుభవిస్తూ కన్నీళ్లు దిగమింగుకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్న వారి ఆవేదనేంటి? అభాగ్యుల అవయవాలు కూడా మాయమైనట్టుగా అనుమానాలున్నాయి. మరణించిన శవాలు మాయమైపోతున్నాయా? గుడి పునాదుల కింద ఏమున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా వింటుంటే ధర్మస్థల శవాల స్టోరీ చౌటుప్పల్లోనూ సాగిందా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అమ్మా నాన్నల పేరిట సాగుతున్న ఈ అంతేలేని అరాచకాలపై ప్రైమ్ 9 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చూద్దాం. ఒక సాధారణ వ్యక్తి ముంబైకి వెళ్ళి ఏవేవో పనులు చేసి తిరిగి వచ్చాడు. ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంతే, విరాళాలు సేకరించేశాడు. అన్నార్తులకు అన్నం పెట్టాలనుకుంటున్నట్టుగా ప్రచారము చేశాడు. ఆశ్రమం పెట్టాడు. కోట్ల కొద్దీ విరాళాలు వచ్చిపడ్డాయి. కానీ అవి సక్రమంగా వినియోగమయ్యాయా లేదా అనే ఆరోపణలు ఆశ్రమాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఇంతకు ఆ కథేంటి? ఆ వ్యక్తి చుట్టూ వస్తున్న ఆరోపణల వ్యవహారమేంటి? ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమం కదా దాదాపుగా అవినీతి, అరాచకాలు, అక్రమాలమయమవుతోంది. వందలాది మంది మతిస్థిమితులు లేని అనాథలకు ఆశ్రయమిస్తోందని భారీ ప్రచారం పొందిన ఈ ఆశ్రమం చుట్టూ అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ అలియాస్ శంకర్ గురీజీ నిర్వాహకంపై ప్రైమ్ 9 చేసిన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయి. మతిస్థిమితులు లేని వారిపై హింస, డొనేషన్స్ వినియోగంపై అనుమానాలు, ఆశ్రమం ముసుగులో ఇతర వ్యాపార విస్తరణపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం కూడా కదిలింది, విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అమ్మా నాన్న ఆశ్రమంలో అసలు ఏం జరుగుతోంది అనే అంశంపై ఆరా తీస్తున్న ప్రైమ్ 9కు ఇంకా ఊహకందరి వివరాలు చిక్కాయి. ఆశ్రమానికి అన్నీ తానే అని చెప్పుకునే గట్టు శంకర్ జీవన నేపథ్యం గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. గట్టు శంకర్ అనే పేరు కలిగి స్థానికంగా శంకర్ గురీజీగా పేరు పొందిన వ్యక్తి అసలెవరు? ఎక్కడ పుట్టాడు? ఎలా ఈ స్థాయికి చేరుకున్నాడు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి. గట్టు శంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సంస్థాన్ నారాయణపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన శంకర్ చిన్ననాటి జీవితం గ్రామీణ వాతావరణంలో గడిచినట్టుగా సమాచారం. గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసినట్టుగా స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది అనే అంశంపై స్పష్టమైన అధికారిక వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో జీవనోపాధి కోసం చిన్నపాటి పనులు చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. యువకుడిగా మారాక పెద్ద నగరాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా తొలుత ముంబైకి వెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు. యువకుడిగా ముంబై చేరుకున్న శంకర్ అక్కడ నిర్మాణ రంగానికి సంబంధించిన పనుల్లో పనిచేసినట్టుగా సమాచారం. కొంతకాలం అక్కడే గడిపిన తరువాత తిరిగి స్వస్థలానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ముంబైలో ఆయన చేసిన పనులేంటి? అవి సామాజిక సేవకు దోహదపడేవేనా కాదా? ఆయన నేర్చుకున్నవే తర్వాత జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సహాయపడ్డాయా? ఇవే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముంబై నుంచి తిరిగి వచ్చాక గట్టు శంకర్ ఒక రోడ్ మ్యాప్ తో తన ఆలోచనలు ఆచరణలో పెట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన చౌటుప్పల్ ప్రాంతంలో స్థిరపడి కొంతకాలానికి మతిస్థిమితి లేని అనాథలకు ఆశ్రయం కల్పిస్తామని చెబుతూ అమ్మా నాన్న అనాథాశ్రమం ప్రారంభించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో తిరుగుతున్న మతిస్థిమితులు లేని అనాథలను సేకరించి వారికి ఆశ్రయం కల్పిస్తున్నామని చెబుతూ
అమ్మా నాన్న అనాథాశ్రమం ప్రారంభించారు. ప్రారంభంలో సేవా కార్యక్రమంలా కనిపించిన ఈ ఆశ్రమం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని ప్రచారమూ జరిగింది. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుంచి పలువురు దాతలు డొనేషన్స్ అందించినట్టుగా సమాచారం ఉంది. మరి ఆ విరాళాలు ఏమయ్యాయో తేలాల్సి ఉంది.